హాయ్ ఫ్రెండ్స్, స్పైసీ మటన్ కర్రీ కుక్కర్లో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ కుక్కర్ తీసుకోండి, ఏదైనా కుక్కరు. దాంట్లో మీ మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను 1/2 kg మటన్కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, మిర్చి వచ్చేసి పొడవు నేను మధ్యలో జస్ట్ ఘాటు పెడతాను అంతే. ఓకే, సో ఆనియన్స్, మిర్చి అన్నీ కూడా సరిపడా మీరు వేసుకొని కలిపేసేసుకొని ఒక 5 minutes ఉంచండి. తర్వాత స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ మసాలా పౌడర్స్ యూజ్ చేయను, డైరెక్ట్గా వేసేస్తాను. ఏంటవి 2 లవంగాలు, 2 యాలకులు, నువ్వులు, నెక్స్ట్ మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర అన్నీ వేసేసేసి, కరివేపాకు అన్నీ కూడా వేసేసి బాగా వేయించేస్తాను. తర్వాత మటన్ కడిగి పెట్టుకోండి మంచి వాటర్తో సహా దీంట్లో వేసేసేయండి. ఒక 5 minutes అలా వదిలేస్తే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసేసి వదిలేసేయండి. అప్పుడు ఇలా మటన్లోంచి నీరు దిగటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మటన్ మునిగేంత వరకు ఇంకొంచెం ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసేసేసి, ఓకే, కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 4 విజిల్స్, కరెక్ట్గా 1/2 kg కదా, 4 విజిల్స్ పెట్టాను నేను. సో లేత మటన్ కాబట్టి, లేకపోతే ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి. తీసాక చూడండి ఎలా వచ్చిందో, ఆయిల్ అంతా పెట్టుకొని. సో ఇప్పుడు ఇంకా దీన్ని ఈసారి ఏంటంటే విజిల్ పెట్టకుండా మీడియం సగం మీద పెట్టుకొని బాయిల్ ఇంకొంచెం సేపు, ఒక 10 to 15 minutes అంతే. సో దెన్ ఎమ్మీ మటన్ కర్రీ రెడీ. ఓకే, సో దీన్ని అన్నంలో తీసుకోవచ్చు, ఇట్లాగా జ్యూసీగా తినచ్చు, లేదా చపాతీలో నంచుకొని తినచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.